హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఓలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో తాటి రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనకి తాటిపండు అనేది సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి జూలై లేదా ఆగస్టు ఈ 2 నెలల్లో బాగా దొరుకుతుంది. తాటిపండుని మనం కాల్చుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. లేదంటే ఈ విధంగా రొట్టె చేసుకోవచ్చు. ఇంకా తాటి బూరెలు లేదంటే తాటి గారెలు కూడా చేసుకోవచ్చు. అవి కూడా ఛానల్లో ఉన్నాయి, లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. తాటి రొట్టె చేసుకోవడం కోసం నేను ఇక్కడ 5 తాటిపళ్ళు తీసుకున్నానండి. అవి మనకి ఏమీ పులిసినవి కాకుండా లేదంటే స్మెల్ ఏమీ రాకుండా ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలి. అంటే చెట్టు నుంచి అప్పటికప్పుడు పడినవి ఉంటాయి కదా, అవి అయితే కనుక చాలా బాగుంటుంది. సో తాటిపండుని తీసుకుని ఈ విధంగా బాగా ఇలా కొట్టుకోవాలన్నమాట. ఇలా కొడితే మనకి తాటి పేసం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలా కొట్టిన తర్వాత పైన గ్రీన్ కలర్లో ఉంది కదా తొక్క, అది తీసేసుకొని అప్పుడు ఈ బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, అది కూడా లేయర్ మన వేలుతో లాగితే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో 3 టెంకలు ఉంటాయండి. అవి 3 కూడా ఈ విధంగా వేరు చేసుకోవాలి. వేరు చేసుకొని మన ఇంట్లో క్యారెట్ క్రియేట్ చేసుకుంటే బీటర్ అది ఉంటుంది కదా, దాంతో మనం ఇలా రఫ్ చేస్తూ ఉంటే తాటిపండు గుజ్జు అనేది లోపల పడుతూ ఉంటుంది. సో మనకి ఎంత గుజ్జు కావాలో అదంతా వచ్చేంత వరకు ఈ విధంగా చేసుకోవాలి. లాస్ట్ వరకు చేస్తే ఈ తాటిపండు టెంక అనేది పీచులాగా వచ్చేసి గుజ్జు అంతా కూడా లోపలికి వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఆ పీచు అంతా కూడా లోపలికి వెళ్లకుండా అంటే తాటిపేసంలోకి నీట్గా వచ్చేలాగా తీసుకోవాలి. నేను వచ్చేసి 5 తాటిపళ్ళ నుంచి తీసిన గుజ్జు అయితే ఈ విధంగా వచ్చిందండి. ఎక్కడ కూడా ఆ తాటిపండు యొక్క పీచు ఉంటుంది కదా, అది రాకుండా చూసుకోవాలి. సో ఇలా తీసుకున్న గుజ్జుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంతో మెజరింగ్ కప్లా యూస్ చేసుకుంటున్నాను. సో ఆ బౌల్తో 2 కప్స్ తాటిపేసం వేసుకుంటున్నానండి. మనం ఏ కప్పుతో అయితే తాటిపేసం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు తురుముకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి. సో బెల్లం వేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని తాటిపేసంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంటే బెల్లం చిన్న ముక్కలుగా ఉండిపోతుంది కదా, అలా ఉండకుండా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. సో బెల్లం స్వీటే కాకుండా కొంచెం షుగర్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకోసం 1/2 కప్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ షుగర్ వేయడం ఇష్టం లేకపోతే కనుక బెల్లం తురుము ఇంకొక 1/2 కప్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా కరిగిపోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తాటిపేసం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు బియ్యపు రవ్వ తీసుకుంటున్నాను. ఈ రవ్వ కొంచెం చిన్నగా ఉంటే కనుక రొట్టె బాగా ఉడుకుతుందండి. సో అలా తీసుకున్న రవ్వ 1 కప్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత రవ్వ కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రవ్వని మనం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మొత్తం బెల్లం, పంచదార, తాటిపేసం అలాగే బియ్యపు రవ్వ ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని ఒక 1/2 గంట పాటు నానబెట్టుకోవాలి. 1/2 గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి రొట్టె వేసుకోవడం కోసం. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. రొట్టె వేయడానికి ఆయిల్ ఎక్కువగా పట్టదండి, 1 టీ స్పూన్ సరిపోతుంది. సో ఈ ఆయిల్ని ఇప్పుడు ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని అప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదా, దాన్ని మనకి ఎంత రొట్టె కావాలో అంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. సో నేను తీసుకున్న చిన్న ప్యాన్ కాబట్టి మొత్తం నిండుగా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. నేను తీసుకున్న మూతకి హోల్స్ ఉన్నాయండి. ఒకవేళ హోల్స్ లేకపోతే కనుక ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. అలా గ్యాప్ ఇవ్వడం వల్ల అందులో ఉండే వాటర్ అంతా కూడా రొట్టెపై పడకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మనం ఇలా సైడ్స్ అంతా కాలింది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని చల్లార్చుకోవాలి. రొట్టె కొంచెం చల్లారిన తర్వాత వేరే ప్యాన్ని దానిపైన పెట్టుకుని ఇలా రివర్స్ చేసుకుంటే కనుక అది ఆ ప్యాన్లో పడుతుంది. మనం వేడిగా ఉండగానే కనుక దాన్ని రివర్స్ చేస్తే ఆ వేడికి ఇరిగిపోతుందండి. అందుకోసం చల్లార్చుకున్న తర్వాతే తీసుకోవాలి. సో వేరే ప్యాన్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ చుట్టూ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇది బాగా ఉడుకుతుందండి. మనం నైఫ్తో గుచ్చుకొని చూస్తే కనుక మనకి తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేది. తాటి రొట్టె అనేది కొంచెం బ్లాక్గానే వస్తుందండి, అంటే మాడినట్టు ఉంటుంది, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ పై నుంచి దించేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. వేడిగా తింటే కనుక చేదుగా ఉంటుందండి. ఒక 2-3 గంటలు చల్లారిన తర్వాత మనం ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి, వర్ణించలేము, అంత బాగుంటుంది. సో మరి ఈ సీజన్లో మీరు కూడా తాటిపండు దొరికితే కనుక కంపల్సరీగా ఈ విధంగా తాటి రొట్టె చేసుకోండి.
అండ్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.